సిప్ని లేదా ఇన్వెస్ట్మెంట్ని క్యాన్సిల్ చేయడం కోసం ఒక ప్రాసెస్ అన్నమాట. ఇక్కడ మనం పాన్ నెంబర్ ఎంటర్ చేయాలి. CTMX PK 32G. సో ఇక్కడ మనం పాన్ నెంబర్ ఎంటర్ చేసాం, పార్టీది ఎంటర్ చేసాం. ఎంటర్ చేసిన తర్వాత సెర్చ్ కొడతాం. కొట్టగానే ఇక్కడ రకరకాల భాషలు అడుగుద్ది. సిప్ ట్రై చేస్తున్నాం. సిప్ క్లిక్ చేసిన తర్వాత అదే ఇలా డీటెయిల్స్ వస్తాయి. వచ్చినప్పుడు టోటల్గా ఆవిడ మొత్తాన్ని కూడాను అది 2 టెర్మినేట్ అయి ఉన్నాయి, ఇంకొన్ని యాక్టివ్ ఉన్నాయి. వీటిని మనం టెర్మినేట్ చేయొచ్చు అనమాట. దానికి ఈ 5,000 రూపాయలు ఉంది. ఈ 5,000 రూపాయలకి క్యాన్సిల్ చేయాలని చెప్పంటే ఇక్కడ 3 డాట్స్ క్లిక్ చేయాలి. మనం 3 డాట్స్ క్లిక్ చేస్తే చూడండి మోడిఫై సిప్ వచ్చింది, అలాగే పాజ్ సిప్, అలాగే క్యాన్సిల్ సిప్, స్టార్ట్ న్యూ సిప్ ఇలా వచ్చినాయి. దీంట్లో క్యాన్సిల్ సిప్ మనం క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా ఒక పార్టీ యొక్క ఫోలియో నెంబరు, అలాగే వాళ్ళ యొక్క డేట్ ఆఫ్ ఎఫెక్టివ్ క్యాన్సిల్ డేట్, సో ఇవన్నీ వస్తాయి అన్నమాట. కంటిన్యూ టు క్యాన్సిల్ ద సిప్ అని క్లిక్ చేస్తాం. క్లిక్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా వాళ్ళకి ఓటీపీ వెళ్తుంది. వాళ్ళు మనకు చెప్తారు, ఎంటర్ చేస్తాం. సిప్ ఆటోమేటిక్గా ఆగిపోతుందండి. ఓకేనా, క్యాన్సిల్ అయిపోతుంది, సిప్ క్యాన్సిల్ అయిపోతుంది. ఇది యూటీఐ మ్యూచువల్ ఫండ్ వారి సిప్ క్యాన్సిలేషన్ ప్రాసెస్ అన్నమాట. యూటీఐ బడ్డీ యాప్ అన్నమాట. దాంట్లో డాష్బోర్డ్లోకి వెళ్ళి ఇలాగా ఇన్వెస్టర్ ఇష్టపడ్డ ఏం చేయబడ్డ వీటిని కూడా అలా చేసుకుంటే క్యాన్సిల్ చేసి ఇది విధానం అండి.